అన్ని సమయాల్లో కాలం కలిసి రాదు. అన్ని సమయాల్లో అవకాశాలు మన ముంగిట్లోకి వచ్చి కూర్చోవు. కానీ కాలం కలిసి వచ్చేలా, అవకాశాలు మన ముంగిట్లోకి వచ్చి పడేలా చేయడమే గొప్పతనం. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. అమరావతిలో అంతగా కలిసి వచ్చేది ఏముంది అనేగా మీ డౌట్. కేంద్రం ఎలాగా ఇచ్చే నిధులు ఇస్తుంది, ఇందులో ఇంకా బాబు గారు కష్టపడేది ఏముంది అనే కదా మీ అనుమానం. ఇందులోనే చాలా లాజిక్ పాయింట్స్ ఉన్నాయి. బాబు గారు ఏం చేస్తున్నారు, బాబు గారికి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. ఏ ప్రభుత్వానికైనా సంక్షోభాలు కామన్. ఎవరు అధికారంలో ఉన్నా ఎన్నో సమస్యలు బస్తీమే సవాలంటూ ముందుకొచ్చి కూర్చుంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే నాయకుడి అనుభవాన్ని తెలియజేస్తుంది. ఒక పక్క రాజధాని నిర్మాణం, మరో పక్క రాష్ట్ర అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమ పథకాల అమలు. ఇవన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం. మన రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా వీటన్నింటినీ ఎలా నిర్వహించుకోగలుగుతుంది? అమరావతి విషయంలో చంద్రబాబు గతంలో చేసిన తప్పులేంటి? అవకాశం రావడం అదృష్టం, అవకాశం వచ్చేలా చేసుకోవడం రాజకీయం. దీనికి చాలా అనుభవం ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుది దాదాపుగా 5 దశాబ్దాలుగా తలపండిన రాజకీయ అనుభవం. అంతేకాదు, ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు క్రియేట్ చేస్తున్నారు. అలా అటు రాజకీయాల్లో ఇటు పాలనలో బాబుని మించిన వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లేరు అని చెప్పాలి. చంద్రబాబు తాను ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, ప్రతి సంక్షోభం తనకు సవాలని, దాని నుంచే పరిష్కారాలను వెతికి సోపానాలుగా మార్చుకుంటాను అని. అలా బాబు ఏపీ విభజనను ఒక సవాల్గా తీసుకున్నారు. రాజధాని లేని ఏపీకి అమరావతి వంటి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించేందుకు ఆయన పూనుకున్నారు. ఏ ప్రభుత్వం అయినా వరుస గెలుపులు కష్టమే, కానీ సునాయాసంగా గెలవడం మరింత కష్టం. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోయారు. ప్రధానంగా డిజైన్ల విషయంలో అధికంగా సమయం వెచ్చించారు. ఇక రాజకీయంగా చూస్తే వైసీపీని తక్కువగా అంచనా వేశారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో టీడీపీకి గట్టి దెబ్బ పడింది. దాంతో చంద్రబాబు ఎక్కడ లోపాలు జరిగాయో బాగానే తెలుసుకున్నారు. ఆ అవగాహనతోనే ఆయన 2024 ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాజకీయంగా పాలనాపరంగా పట్టు బిగించేశారు. వైసీపీని పూర్తిగా కట్టడి చేస్తూనే పాలనాపరంగా దూకుడు పెంచారు. అమరావతి నిర్మాణం విషయంలో పాలన తొలి రోజు నుంచే బాబు శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ 2 ఏళ్లు గడిచాయి. అమరావతి రాజధాని నిర్మాణాలు ఊపందుకున్నాయని అంటున్నారు. చంద్రబాబుకు పరిపాలన అంటే కత్తి మీద సాము కాదు. ఎందుకు అంటే ఆయన అనుభవం అలాంటిది. కేంద్ర పెద్దలను సైతం ఎలా డీల్ చేయాలో తెలుసు. అందుకే బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూ ఏపీకి ఏం కావాలో అన్నీ ఆయన రప్పిస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం బాబు పరిగెడుతున్న వేగం, తొలి దశను వేగంగా పూర్తి చేయాలనే సంకల్పం చూస్తుంటే త్వరలోనే ఒక మంచి ఫలితం రాకమానదు. అంతేకాదు, ఎల్నినో లాంటి ఉపద్రవం కూడా చంద్రబాబు పరిపాలనకు మంచి పాజిటివ్గా మారే అవకాశం ఉంది అంటున్నారు మన పొలిటికల్ క్రిటిక్స్. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, మెజారిటీ లేకపోవడంతో ఏపీలో టీడీపీకి కలిసి వచ్చింది. దాంతో చంద్రబాబు రుణాలైనా మరో విధంగా అయినా అమరావతికి కేంద్రం సాయంతో దండిగానే నిధులు తీసుకొని రాగలుగుతున్నారు. తొలి దశలో అమరావతి నిర్మాణాలకు ఏకంగా 60,000 కోట్లను సేకరించగలిగారు అంటే బాబు సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఎక్కడా ఏ విధంగా జాప్యం లేకుండా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించేందుకు చంద్రబాబు అధిక శ్రమను పడుతున్నారు. ఆయన వారంలో కనీసంగా 2 రోజుల పాటు అమరావతి మీదనే ఫోకస్ పెడుతున్నారు. ఇక మంత్రి నారాయణను ఆ పని మీదనే పూర్తిగా కేటాయించేశారు. ఏ విధంగా చూసుకున్నా అనుకున్న సమయానికి అమరావతి మొదటి దశ పూర్తి కావాలి అనేది చంద్రబాబు గట్టి పట్టుదల మీద ఉన్నారని అంటున్నారు. నిజానికి ఎల్నినోతో దేశంలో చాలా చోట్ల వానలు లేవు. ఏపీలో కూడా అదే పరిస్థితి. కానీ ఎల్నినో ప్రభావం అమరావతికి ప్లస్ అవుతుంది. వానలు ఈ సీజన్లో ఎక్కువగా కురిస్తే అమరావతి నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడి తీవ్ర జాప్యం జరిగేది. కానీ వానలు లేకపోవడం వల్ల నాన్ స్టాప్గా అమరావతి రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోజుకి 3 నుంచి 4 వేల మంది కూలీలు అక్కడ పనిచేస్తున్నారు అంటే
ఏ స్థాయిలో పని సాగుతోంది అన్నది అర్థం చేసుకోవాల్సిందే అని అంటున్నారు. ఇక అమరావతి పనులను చంద్రబాబు క్లోజ్ మానిటరింగ్ చేయడంతో పాటు గుత్తేదారులకు కూడా సూచనలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీలకు కూడా పేరొస్తుంది కాబట్టి అంతా కలిసి రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని ఆయన ఎమోషనల్ టచ్తో ఇస్తున్న పిలుపు కూడా బాగా పనిచేస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం పనులు అస్సలు ఆగకూడదు. ఇలా జరగాలి అంటే చంద్రబాబుకు ఎక్కడా బ్రేక్ పడకూడదు. అందుకే ఆయన దూకుడు పెంచారు. అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి సమీక్షలు జరిపి ఎప్పటికప్పుడు అమరావతి పురోగతికి సంబంధించిన వివరాలు స్వయంగా ఆయనే తెలుసుకుంటున్నారు. అంతేకాదు అధికారులకు డెడ్ లైన్ కూడా విధిస్తున్నారు, ఏ పనులు ఎప్పట్లోగా జరగాలో. ఇక అమరావతి తొలిదశ నిర్మాణం పనులు 2028 నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే విధంగా డెడ్ లైన్ విధించి మరి అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. పోలవరం ఎటు 2027 నాటికి పూర్తవుతుంది. అమరావతి 2028లో పూర్తయితే ఈ రెండూ చూపించి 2029 ఎన్నికలకు వెళ్తే టీడీపీ కూటమి తిరిగి గెలిచేందుకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. తొలిదశ నిర్మాణం పనులు అమరావతిలో పూర్తి కావాలి, కానీ సంపద అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని బాబు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం కాకుండా మిగిలిన భూములను వేలం వేస్తే కనుక హైదరాబాద్ కోకాపేట స్థాయిలో అక్కడ భూములకు బంగారం మాదిరిగా డిమాండ్ వస్తుందని, ఆ విధంగా లక్షల కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుందని లెక్కలేస్తున్నారు. ఒక్కసారి కనుక అమరావతి గ్రోత్ ఇంజన్గా మారి ఏపీని ఆదుకుంటే ఇక తిరుగు ఉండదు అనేది బాబు మార్క్ ప్లాన్. మొత్తానికి అమరావతి రాజధాని నిర్మాణంతో బాబు చరిత్రలో తన పేరుని సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలని పడుతున్న తపన మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. ఒక టార్గెట్, ఒక లక్ష్యం. ఏపీకి అమరావతి అతిపెద్ద మణిహారం. అంతా బాగానే ఉంది, కానీ సమయం కూడా తక్కువ ఉంది. చంద్రబాబు చాణక్యం రాజకీయాల్లోనే కాదు, రాజధాని నిర్మాణంలో కూడా చూపించాలి. అది సాధ్యమవుతుందా? వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.